వెల్కమ్ టు మై ఛానల్. జున్ను చేస్తున్నాను జున్ను పాలతో. ఈ పాలు అయితే మాకు వేరే వాళ్ళు ఒకరు ఇచ్చారనమాట. మనకి ఇక్కడ దొరకవు కదా, విలేజ్ సైడ్ దొరుకుతాయి, మాకైతే టౌన్లో దొరకవు అనమాట. ఇది 1/2 లీటర్ పాలు అండి ఇచ్చారు. ఇవి ఏంటంటే ఫస్ట్ ఇంతది కదా, ఫస్ట్ వచ్చిన పాలు అనమాట. జున్ను ఎలా ప్రిపేర్ చేసుకొని మీకు చూపిస్తాను. 2 ప్యాకెట్లు వేయమన్నారు, అంటే లీటర్ పాలు వేయమన్నారు అనమాట. ఫస్ట్ పాలు అని చెప్పారు వీళ్ళు ఇచ్చేటప్పుడు. పాల ప్యాకెట్లు అయితే నేను 2 తీసుకున్నాను. రెండు సార్లు చేశాను కానీ ప్యాకెట్ జున్నే చేశాను. మా పిల్లలు పెద్ద ఇష్టంగా తినలేదు. ఒకసారి మా అమ్మాయి కూడా తీసుకొచ్చింది మళ్ళీ జున్ను పాలు. ఇంకో ప్యాకెట్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ప్యాకెట్ పాలు జున్ను పాలు వేసుకున్నాను కదా, బెల్లం వేస్తున్నాను. అలాగే నేను షుగర్ కూడా వేసుకుంటున్నానండి. మనం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి షుగర్ సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇది ఫస్ట్ పాలు కదా, జున్ను బాగానే వస్తుంది. అందుకే లీటర్ పాలు అయితే వేసుకోవాలండి. ప్యాకెట్లో వేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మాకైతే ఇటు టౌన్ సైడ్ అయితే దొరకవు, విలేజ్ సైడ్ అయితే దొరుకుతాయి. మా మాకు ఉద్యోగం చేస్తుంది కదా విజయనగరం సైడ్, అక్కడ ఇచ్చారనమాట. జాబ్ దగ్గర పట్టుకెళ్ళని మేడం గారు అనేసి ఇచ్చారంట. చూడండి, ఇలాగైతే కలుపుకున్నాం కదా, మనకి మొత్తం షుగర్ అయితే కలిసింది. షుగర్ అయితే కలిసిపోయింది బెల్లమును. ఇప్పుడైతే మనం యాలక పొడి, మిరియాలు కొట్టుకొని వేసుకుంటున్నాము. యాలక పొడి, మిరియాలు అనమాట 2 వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడైతే మనం ఇది కుక్కర్లో పెట్టుకుందామండి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. కుక్కర్లో పెడదాం. చూడండి, కుక్కర్ అయితే నేను హాట్ వాటర్ మరుగుతుంది. హాట్ వాటర్ ఆల్రెడీ నేను పెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట. అయితే గిన్నెలా దింపేసుకుందాము. ఇది ఇలా సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి. హైలో అయితే పెట్టకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మూత చూసారా, మనం గ్యాస్ కట్ అయితే పెట్టుకోలేదు, అలాగే విజిల్ కూడా పెట్టుకోవట్లేదు. సిమ్లో పెట్టేసే చేస్తాను. చూడండి, మన జున్ను అయితే ఎలా తయారైంది చూసుకుందాం. చూసారు కదా, వేడి వేడి జున్ను. ఇప్పుడైతే మా అమ్మాయి అయితే అడిగింది వేడి వేడి జున్ను. కొంచెం చల్లగా అయితే బాగుంటుంది, కాకపోతే తను అడిగేస్తుంది అనేసి వేస్తున్నాను. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.